డిస్కవర్ చేశారు. ద ఫస్ట్ ఎలక్ట్రానిక్ షెల్ ఈస్ ద నియరెస్ట్ టు న్యూక్లియస్, నెవర్ హోల్డ్స్ మోర్ దాన్ n ఎలక్ట్రాన్స్. అసలు n అంటే ఇక్కడ ఎంత, ఫస్ట్ సెకండ్, ఇక్కడ మనకి ఒక ఫస్ట్ ఎలక్ట్రాన్ షెల్స్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఆ ఆటమ్ యొక్క దాన్ని క్వాంటిటీని బేస్ చేసుకొని, ఆ మెటీరియల్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఎలక్ట్రానిక్ షెల్స్ అనేవి ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఫోర్త్ షెల్ అట్లా ఇన్యూమరబుల్ ఉంటాయి. ఫస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అకామిడేట్ అవుతాయనంటే దాన్ని ఎలా, దానికి ఒక ఫార్ములా ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ 2n². అది ఫార్ములా. ఇక్కడ ఫస్ట్ దాంట్లో వచ్చేసి మనకి n అంటే ఇక్కడ ఈక్వల్ టు ఎంత, 1. కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ 2 × 1² అంటే 2. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ ఎలక్ట్రాన్ షెల్ అనుకోండి, అప్పుడు 2 × 2² అవుతుంది. అదంతా నథింగ్ బట్ 2 × 4 దట్ ఈస్ ఈక్వల్ టు 8. ఇఫ్ సపోజ్ n ఈజ్ ఈక్వల్ టు 3 అంటే థర్డ్ ఎలక్ట్రాన్ షెల్ అని అనుకుందాం. థర్డ్ ఎలక్ట్రాన్ షెల్ అని అంటే 2 × 9 దట్ ఈస్ నథింగ్ బట్ 18. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ ఎలక్ట్రాన్ షెల్ అనుకుందాం, n ఈజ్ ఈక్వల్ టు 4 అయితే అప్పుడు 2 × 4² అంటే 2 × 16 ఎంత, 32. అది n ఈజ్ ఈక్వల్ టు 4 అయితే 32. అట్లా దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది, దానికి ఒక కెమికల్ ఫార్ములా ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ 2n². ఇక్కడ n అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, n ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 2 అంతే. దట్స్ ఇట్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎలక్ట్రాన్ షెల్ అయితే దాని నెంబర్ 1 వేసుకున్నప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అకామిడేట్ చేయగలవు, ఫస్ట్ ఎలక్ట్రాన్ షెల్లో 2, సెకండ్ ఎలక్ట్రాన్ షెల్లో ఎన్ని అకామిడేట్ చేయగలవు, 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ ఎలక్ట్రాన్ షెల్లో 18 ఎలక్ట్రాన్స్, ఫోర్త్ ఎలక్ట్రాన్ షెల్లో ఎన్ని అకామిడేట్ చేయగలవు అని అంటే 32 అకామిడేట్ చేయగలవు. అట్లా n నెంబర్ పెరిగే కొద్ది n ఈజ్ ఈక్వల్ టు 5 అనుకోండి, 2 × 5² దట్ ఈస్ 2 × 25 50. అట్లా నెంబర్ పెరుగుతా పోతా ఉంటుంది అనమాట. దట్ ఈస్ డిఫరెంట్. n ఈజ్ ఈక్వల్ టు 6 అయితే 2 × 36 దట్ ఈస్ 72. అట్లా ఇట్ ఆల్ డిపెండ్స్. అది ఆ ఫార్ములా మనకి గుర్తుండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే వెల్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, నెక్స్ట్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ గ్రూప్ డి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ జరగబోతుంది కదండి. దానికి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ ప్రిపేర్ అవుతున్నారో, మీరు ప్రిపేర్ అవ్వడం కోసం అని చెప్పేసి దాంట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే టాపిక్స్ ఉంటాయో వాటి గురించి మేము ఒక కంప్లీట్ ఒక కోర్స్ని డిజైన్ చేసాం. ఆ కోర్స్ వచ్చేసి ఒరిజినల్లీ ఇట్ ఈస్ ఆఫ్ 999. కాకపోతే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని వీ హ్యావ్ బిన్ లాంచింగ్ దిస్ కోర్స్ ఫర్ 19 రూపీస్ ఓన్లీ. దీంతో మీకు ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, టెస్ట్ సిరీస్ కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ 19 రూపీస్లోనే మీకు కంప్లీట్ కోర్స్ని ప్రొవైడ్ చేస్తాం. ఐ మీన్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం. దానితో పాటు టెస్ట్ సిరీస్ని కూడా మీకు దాంట్లోనే ప్రొవైడ్ చేస్తాం. ఇది వచ్చేసి ఎంతమందికి అండి, ఎవరు అవైల్ చేసుకోవచ్చు అని అంటే, ఫస్ట్ 100 స్టూడెంట్స్ మాత్రమే, వాళ్ళకి మాత్రమే 19 రూపాయలు పెట్టి కొనుక్కోవడానికి వీలుంటుంది. అదర్వైజ్ యూ విల్ మిస్ ద ఆపర్చునిటీ అండ్ యూ విల్ హ్యావ్ టు పే ఫర్ 999 పే చేయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ కంప్లీట్ కోర్స్ ఉంటుంది. జస్ట్ కోర్స్ మాత్రమే కాదు, కోర్స్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్ అట్ జస్ట్ ఫర్ ద ₹19 రూపీస్. ఏం లేదు, ఒక చిన్న బయటికి వెళ్ళి పఫ్ తింటే అయిపోతుంది కదండి, 90 రూపీస్ అంతే కదా. చిన్న టిన్ థమ్స్అప్ బాటిల్, పెట్ బాటిల్ కూడా 20 రూపీస్. బట్ ఇక్కడ వీఆర్ ప్రొవైడింగ్ హియర్ జస్ట్ ఫర్ 19 రూపీస్ ఓన్లీ. కాబట్టి ఎవరైతే క్యాండిడేట్స్ ప్రిపేర్ అవుతున్నారో, సీరియస్ క్యాండిడేట్స్ అయితే ఈ కోర్స్ని అవైల్ చేసుకోండి. అట్లీస్ట్ టెస్ట్లో అయినా మీరు ప్రాక్టీస్ చేయడానికి చాలా చాలా బెనిఫిట్గా ఉంటుంది ఈ 19 రూపీస్. కాబట్టి దీంతో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా మేము ఫ్రీగా ఇస్తున్నాం. అందుకు అవైల్ చేసుకోండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా అవైల్ చేసుకుంటారని ఆశిస్తూ మీ ప్రిపరేషన్ చక్కగా కొనసాగించండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ థ్యాంక్ యూ. ఎన్ని షెల్స్ ఉంటాయి దాన్ని బేస్ చేసుకొని, అది ఎన్నో నెంబర్ ఆఫ్ షెల్ దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. రైట్. విచ్ మెటల్ వాజ్ ఎర్లియర్ కాల్డ్ ఓల్ఫ్రామ్? ఓల్ఫ్రామ్ అని ఇది వరకు దేనికి పేరు అని అంటే టంగ్స్టన్ ని ఓల్ఫ్రామ్ అని కూడా అంటారు. దీని అటామిక్ నెంబర్ వచ్చేసి ఎంత? దీని అటామిక్ నెంబర్ వచ్చేసి 74. అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ డిఫరెన్సెస్ తెలుసు కదండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అటామిక్ నెంబర్ అంటే ఏంటి? న్యూక్లియస్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి దాన్నే అటామిక్ నెంబర్ అని చెప్పేసి అని అంటాం. ఓల్ఫ్రామ్
ఓల్ఫ్రమ్ ని ఇది వరకు టంగ్స్టన్ అని చెప్పేసి పిలిచేవారు. టంగ్స్టన్ ని దేంట్లో యూజ్ చేస్తారండి? టంగ్స్టన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫిలమెంట్స్. మనం ప్రీవియస్ సెషన్స్ లో ఫిలమెంట్స్ లో వాడేటువంటి మెటీరియల్ ఏంటి అది కూడా చెప్పుకున్నాం. ఈ ఫిలమెంట్స్ లో వాడేటువంటి టంగ్స్టన్ మెటీరియల్ కి మెల్టింగ్ పాయింట్ అన్నది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. మెల్టింగ్ పాయింట్ ఈజ్ లిటరలీ హై ఇన్ ఫిలమెంట్స్ లో వాడేటువంటి టంగ్స్టన్ మెటీరియల్ కి, అందుకే దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఓల్ఫ్రమ్. రైట్, నెక్స్ట్ సాలినిటీ ఇస్ ద అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఇన్ గ్రామ్స్ ప్రెసెంట్ ఇన్. సాలినిటీ అన్నది ఎన్ని గ్రామ్స్ ఆఫ్ వాటర్లో? 1000 grams ఆఫ్ వాటర్లో. అంటే 1 లీటర్ వాటర్లో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ డిజాల్వ్ అయి ఉంది, కరిగి ఉంది, దానినే సాలినిటీ అని అంటారు. మనకి అప్పుడప్పుడు డయేరియా జరిగినప్పుడు మనకి సెలైన్ ఎక్కించండి అని చెప్పేసి అని అంటారు. సెలైన్ వాటర్ నథింగ్ బట్ సాల్ట్ వాటర్ ఎక్కిస్తారు. అదేంటంటే డైరెక్ట్ సాల్ట్ తాగిస్తే సరిపోతుంది కదా అని అంటే, మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్కి వెళ్ళడం వేరు, వెయిన్స్కి డైరెక్ట్గా ఎక్కించడం వేరు కదా. వెయిన్స్కి ఎక్కించినప్పుడు ఎనర్జీ అనేది మనకి ఇమ్మీడియట్గా ఎనర్జీ అనేది వస్తుంది. అప్పటిదాకా మనం డీహైడ్రేషన్, మన బాడీలో ఉన్నటువంటి వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయి కోల్పోయి మనము వెయిన్స్ ద్వారా సెలైన్ వాటర్ని ఎక్కించుకున్నప్పుడు సడన్గా మనకి ఫాస్ట్గా ఎనర్జీ వస్తుంది. అందుకే డయేరియా వచ్చినప్పుడు, మోషన్స్, వామిటింగ్స్ బాగా అవుతున్నప్పుడు ఏం చెప్తారంటే, 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో పించ్ సాల్ట్ అండ్ పించ్ షుగర్ని మిక్స్ చేసుకొని తాగమంటారు. అవి ఎలక్ట్రోలైట్స్ లాగా పనిచేస్తాయి. మన బాడీకి ఎనర్జీని అందించడానికి అవి బెస్ట్ అండ్ చీపెస్ట్ ఎలక్ట్రోలైట్స్ ప్రెసెంట్ ఇన్ అవర్ కిచెన్. సరే, సెలైన్ వాటర్ అంటే ఏంటి అని అంటే, 100,000 grams ఆఫ్ వాటర్లో, అంటే 1 లీటర్ వాటర్లో ఎంత సాల్ట్ అన్నది డిజాల్వ్ అయ్యింది, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ అన్నది డిజాల్వ్ అయ్యింది, దాన్నే సాలినిటీ అని అంటారు. సెలైన్ అంటే ఇప్పుడు మనకి జనరల్గా ఓషన్స్లో ఎంత వరకు ఉంటుంది అని అంటే, దీన్ని ఎట్లా మెజర్ చేస్తారు అని అంటే పార్ట్స్ పర్ 1000 పీపీటీ అని అంటారు. దీనిని పీపీటీ అని అంటే పార్ట్స్ పర్ 1000, అంటే 1000 grams లో ఎన్ని పార్ట్స్ ఆఫ్ సాల్ట్ అన్నది డిజాల్వ్ అయ్యింది. దట్ ఈస్ ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపీటీ. సాల్ట్ ఓషన్స్లో, సీస్లో జనరల్గా 34 నుంచి 36 పీపీటీ. 1000 grams ఆఫ్ వాటర్కి 34 నుంచి 36 grams ఆఫ్ సాల్ట్ అన్నది డిజాల్వ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 33% ఉంటుంది. సాల్ట్ లెవెల్ ఎక్కువగానే ఉందని కదా అర్థం. రైట్, నెక్స్ట్ వన్, సినబార్ ఈజ్ అన్ ఓర్ ఆఫ్ విచ్ మెటల్ అని అంటే మెర్క్యూరీ యొక్క ఓర్. సినబార్ అనేది ఓర్. ఇప్పుడు ఓర్కి మెటల్కి తేడా ఏంటి అని అంటే, ఇప్పుడు బాక్సైట్ ఉందండి. బాక్సైట్ ఈజ్ అ ఓర్ ఆఫ్ వాట్? అల్యూమినియం. బాక్సైట్ ఈజ్ అ ఓర్ ఆఫ్ అల్యూమినియం. అంటే బాక్సైట్ ని ఫస్ట్ మనకి రా ఫామ్ లో దొరికేది ఏంటి అని అంటే బాక్సైట్. అది అట్లా రా ఫామ్ లో దొరుకుతుంది, మనకి ముడి పదార్థం లాగా దొరుకుతుంది. దానిలో నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని తీసేసి ఫిల్టర్ చేసి దాంట్లో ఏదైతే మెటల్ ఉందో ఆ మెటల్ని బయటికి తీస్తామన్నమాట. అది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ త్రూ ఓర్స్. దట్ ఈస్ డిఫరెంట్. అట్లా ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్క ఓర్ ఉంటుంది. మెర్క్యూరీ యొక్క ఓర్ వచ్చేసి ఏంటి అంటే దట్ ఈస్ సినబార్. అల్యూమినియం యొక్క ఓర్ వచ్చేసి ఏంటి, ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, బాక్సైట్ ఈజ్ ద ఓర్ ఆఫ్ అల్యూమినియం. సిల్వర్ యొక్క ఓర్ వచ్చేసి ఏంటండి, సిల్వర్ యొక్క ఓర్ ఏజీ ఈజ్ ద కెమికల్ ఫార్ములా కదా, ఏఎల్ ఈజ్ ద కెమికల్ ఫార్ములా ఆర్ సింబల్. సిల్వర్ వచ్చేసి దీన్నే ఏజీ అంటే అర్జెంటైన్. అట్లా అర్జెంటైట్ ఈజ్ ద ఓర్ ఆఫ్ సిల్వర్. గోల్డ్ వచ్చేసి ఏయు ఆరం అని అంటాం. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ గోల్డ్ ఈజ్ ఆరం. దీనికి 2 ఓర్స్ ఉంటాయండి, ఒకటి క్యాల్వరైట్, ఇంకొకటి సిల్వర్టైట్. క్యాల్వరైట్ అండ్ సిల్వర్టైట్, దీస్ ఆర్ 2 ores ఆఫ్ గోల్డ్. Calverite and silvertite. Calverite and silvertite, these 2 are considered as ores of what? These 2 are considered as ores of gold. Aurum. What is the formula of butane gas? ఇక్కడ ఈ మీథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్, CH
ఈ సిహెచ్తో ఫామ్ అయ్యేటువంటి యాసిడ్స్ ఇవన్నీ కూడా ఈ కార్బోనిక్ గ్యాసెస్ అన్ని కూడా వాటి కెమికల్ ఫార్ములా ఏంటి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ సిహెచ్, ఈ ఆటమ్స్ అన్నవి ఎన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్, ఎన్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయనుకోండి, దాని కెమికల్ ఫార్ములా వచ్చేసి ఏంటి, nth టర్మ్, అది గుర్తుంటే మనం అన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. CnH2n+2, this is the formula in order to calculate nth number of CH term. ఇక్కడ మీథేన్, ఈథేన్, ప్రొపేన్, ఫస్ట్ మీథేన్, తర్వాత ఈథేన్, తర్వాత ప్రొపేన్, మీథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్, పెంటేన్, ఆక్సేన్, హెప్టేన్, ఆక్సేన్, అదేవిధంగా హెప్టేన్, ఆక్సేన్, హెప్టేన్, ఆక్టేన్ అండ్ డెకాసెన్, దట్ ఈస్ డెకాసెన్. ఇవన్నీ కూడా 1 నుంచి 10 దాకా మీథేన్, ఈథేన్, ప్రొపేన్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ n = 1 అనుకోండి, C1H2+2 అంటే CH4, దట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ మీథేన్. సే ఫర్ ఎగ్జాంపుల్ n = 2 అనుకోండి, అది ఈథేన్ అవుతుంది. n ప్లేస్లో 2 అంటే C2H2n అంటే 2 × 2 4, 4 + 2 6, C2H6, దిస్ ఈజ్ ఈథేన్. ప్రొపేన్ అంటే ఏంటండి, దట్ ఈజ్ n = 3 అయితే C3H2n, 2 × 3 6, 6 + 2 8. ఇక్కడ మీథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్. బ్యూటేన్ వచ్చేసి C4H10 అవుతుంది, అంతే కదా. 4, n = 4, 2 × 4 8 + 2 10, C4H10. పెంటేన్ అని అంటే C5H12 రావాలి. అట్లా ఆక్సేన్, హెప్టేన్, ఆక్టేన్, డెకాసిన్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. n ప్లేస్లో జస్ట్ మనం 1 2 3 4 పెట్టుకుంటూ వెళ్ళడమే. దీని ఫార్ములా వచ్చేసి CnH2n+2, దట్ ఈస్ ద ఫార్ములా. పొటాషియం ఈజ్ అ కెమికల్ ఎలిమెంట్. పొటాషియం యొక్క సింబల్ వచ్చేసి ఏంటి అని అడుగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ K ఈజ్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ పొటాషియం. దీని అటామిక్ నెంబర్ వచ్చేసి ఎంత అండి, 19. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, ఆర్గాన్, సల్ఫర్, కాల్షియం, సల్ఫర్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం, స్కాండియం, టిటానియం, వెనడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. ఇవి 30 ఎలిమెంట్స్. అంటే చిన్నప్పుడు 10th లో బాగా కొట్టి నేర్పించాలండి, అందుకే గుర్తుండిపోయాయి. అట్లా 1 to 30 గుర్తుపెట్టుకుంటే యూస్ఫుల్. మనకి ఎగ్జామినేషన్లో ఫార్ములా అడిగినా, అటామిక్ నెంబర్ అడిగినా కూడా ఈజీగా ఉంటుంది. Na అంటే ఏంటండి, Na దేనికి కెమికల్ ఫార్ములా, సోడియంకి. S అంటే దేనికి కెమికల్ ఫార్ములా, సల్ఫర్కి. Ca అంటే కాల్షియంకి. H అంటే హైడ్రోజన్కి. He అంటే హీలియంకి. Ne అంటే నియాన్కి. Ar అంటే ఆర్గాన్కి. ఇట్లా పొటాషియం, కాల్షియం. ఇక్కడ మనకి పొటాషియం అని అంటే మనం P అనుకుంటాం కదా, అందుకే తెలివిగా ఇట్లా పొటాషియం K, దాని కెమికల్ ఫార్ములా. రైట్, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాసిడ్స్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యాంట్బైట్స్? యాంట్బైట్స్లో మనకి రిలీజ్ అయ్యేటువంటి యాసిడ్ ఏంటి అని అంటే ఫార్మిక్ యాసిడ్. యాంట్బైట్స్ ద్వారా మనకి ఫార్మిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది కదా, ఆ ఫార్మిక్ యాసిడ్ని న్యూట్రలైజ్ చేయటానికి మనం దేన్ని యూజ్ చేస్తాం? ఇది వరకు కూడా మనం చెప్పుకున్నాం, బేకింగ్ సోడాని వాడితే ఇది న్యూట్రలైజ్ అయిపోతుంది. బేకింగ్ సోడాని యూజ్ చేస్తే యాంట్బైట్స్, లేదనంటే మనకి ఏదైనా తేనెటీగ కుట్టినా ఇట్లాంటివి కుట్టినప్పుడు వాటిని న్యూట్రలైజ్ చేయడానికి, ఎందుకంటే అది యాసిడ్ రిలీజ్ చేస్తుంది కాబట్టి బేకింగ్ సోడా దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. బేకింగ్ సోడా న్యూట్రలైజెస్ దట్ వన్. బేకింగ్ సోడా కెమికల్ ఫార్ములా వచ్చేసి ఏంటి, సోడియం హైడ్రోకార్బోనేట్, NaHCO3. ఇది బేకింగ్ సోడా. మాలిక్ యాసిడ్, పర్క్లోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్స్ లేదా ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఇది దేంట్లో రిలీజ్ అవుతుంది, మనకి యాసిడ్ రెయిన్లో ఇది రిలీజ్ అవుతుంది. పర్క్లోరిక్ యాసిడ్ ఇది దేనికి పనికొస్తుంది అని అంటే HClO4, ఇది పర్క్లోరిక్ యాసిడ్. పర్క్లోరిక్ యాసిడ్ అన్నది ఎక్స్ప్లోజివ్ అండి. బేసిక్లీ పర్క్లోరిక్ యాసిడ్ ఈజ్ ఎక్స్ప్లోజివ్.
మాలిక్ యాసిడ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే మాలిక్ యాసిడ్కి యాపిల్ యాసిడ్ అని కూడా మాలిక్ యాసిడ్కి పేరు. యాపిల్ యాసిడ్ అంటే ఏంటి? యాపిల్స్లో ఉండేటువంటి యాసిడ్, దట్ ఈస్ నథింగ్ బట్ మాలిక్ యాసిడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యాపిల్స్. రైట్, నెక్స్ట్ వన్. కింది వాటిలో ఏ రసాయన సమ్మేళనాన్ని ఊరగాయలు సంరక్షణకారిగా ఉపయోగిస్తారు? అంటే ఏం లేదు, ప్రిజర్వేటివ్ లాగా పికిల్స్ని మనం ప్రిజర్వ్ చేసేటప్పుడు జనరల్గా అయితే సాల్ట్ని వాడతారు, దట్ ఈస్ నథింగ్ బట్ సోడియం క్లోరైడ్ NaCl. అది కాకుండా ఇంకా వేరేవి ఏం వాడతారు అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ కాల్షియం. దాంట్లో ప్రిజర్వేటివ్గా దేన్ని వాడతారు? కాల్షియం బెంజోయేట్. కాల్షియం బెంజోయేట్, దీని కెమికల్ ఫార్ములా కూడా ఇంపార్టెంటే, C6H5COOH. ఇది కాల్షియం బెంజోయేట్గా మనం వాడేది. కాల్షియం బెంజోయేట్ దట్ ఈస్ నథింగ్ బట్ ప్రిజర్వేటివ్ లాగా దీన్ని యూజ్ చేస్తారు. కాల్షియం బెంజోయేట్, సోడియం బెంజోయేట్ కాదు, సోడియం నైట్రేట్, కాల్షియం మెటాబైసల్ఫైట్ ఇవన్నీ కాదు. రైట్, నెక్స్ట్ వన్. Which is more common name for, what is a more common name for solid carbon dioxide? Nothing but డ్రై ఐస్. డ్రై ఐస్ అంటే ఏంటంటే ఆ ఐస్ డ్రైగా ఉంటుందని కాదు, నార్మల్గా ఐస్ అన్నది మనం వాటర్లో పడేసామనుకోండి కరిగిపోతుంది. అది వాటర్లో పడేయకపోయినా నార్మల్గా కొంతసేపు ఎయిర్లో గాలిలో అలాగా ఉంచేసామనుకోండి, అలా ఉంచేసినప్పుడు ఏమైపోతుంది, అది కరిగి వాటర్ లాగా మారిపోతుంది. అది ఐస్కు ఉన్నటువంటి మేజర్ క్వాలిటీ. అయితే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ని సాలిడ్ లాగా చేసేసి అది ఐస్ లాగా గట్టిగా గడ్డలాగా చేస్తారనమాట. అదే నథింగ్ బట్ సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డ్రై ఐస్. దీన్ని దేంట్లో ఎక్కువగా వాడతారంటే ఇప్పుడు మనము చల్లటివి, ఆ చల్లదనం అలాగే ఉండడానికి కొంచెం సేపు ఒక 20 to 30 minutes అట్లా ఆ చల్లదనాన్ని ప్రిజర్వ్ చేయడానికి, కరిగిపోకుండా ఆ చల్లదనం అట్లా మెయింటైన్ అవ్వడానికి డ్రై ఐస్ని యూజ్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఏ పద్ధతి, ఏ రియాక్షన్ జరుగుతుంది డ్రై ఐస్లో అని అంటే సబ్లిమేషన్ ఈజ్ ద కెమికల్ రియాక్షన్ దట్ టేక్ ప్లేస్ ఇన్ డ్రై ఐస్. సబ్లిమేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక సాలిడ్ జనరల్గా కరిగిపోయి లిక్విడ్ గానో సెమీ లిక్విడ్ గానో ఇట్లా ఇంకొక అనదర్ సాలిడ్ గానో క్రిస్టలైన్ ఫామ్ లాగానో మారుతూ ఉంటుంది. అలా కాకుండా సాలిడ్ అన్నది ఇవేమీ కాకుండా డైరెక్ట్గా సాలిడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్కి మారిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటారు? సబ్లిమేషన్ అంటారు. డ్రై ఐస్ బెస్ట్ ఎగ్జాంపుల్, అగరబత్తి బెస్ట్ ఎగ్జాంపుల్, కర్పూరం, ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సబ్లిమేషన్ ఓన్లీ. ఇంకా మనం ఇంట్లో రూమ్స్లో వాడేటువంటి రూమ్ ఫ్రెషనర్, కార్లో వాడేటువంటి ఫ్రెషనర్స్, పర్ఫ్యూమ్స్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ సబ్లిమేషన్ ఓన్లీ. డ్రై ఐస్ దేంట్లో ఎక్కువ యూజ్ చేస్తారు? మీరు ఎప్పుడైనా క్రీమ్ స్టోర్ నుంచి ఐస్ క్రీమ్ని ఆర్డర్ చేసుకున్నప్పుడు మన ఆర్డర్తో పాటు మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఆర్డర్తో పాటు ఐస్ ఇస్తాడు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఆ పార్సల్లో ఆ ఐస్ నథింగ్ బట్ డ్రై ఐస్. మనం ఇప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి వాటర్లో పడేసామనుకోండి, అదేమవుతుంది, ఇట్లా పొగలు వస్తాయి. అప్పుడప్పుడు మనం ఫోటోషూట్స్లో పొగలు కింద నుంచి క్లౌడ్స్ లాగా పొగలు వెళ్ళినట్టు కనిపిస్తూ ఉంటుంది చూసారా, అది నథింగ్ బట్ డ్రై ఐస్ని వాడటం వల్ల ఆ ఎఫెక్ట్ అన్నది వస్తుంది. అట్లా సాలిడ్ నుంచి డైరెక్ట్ మీరు ఒక మగ్గులో వాటర్ తీసుకొని ఆ డ్రై ఐస్ దాంట్లో వేయండి, అట్లా మనకి ఎఫెక్ట్స్ పొగలు అనేవి వస్తాయి, మబ్బులు వస్తాయి అన్నమాట. రైట్, క్విక్ సిల్వర్ అని దేనికండి పేరు? నథింగ్ బట్ మెర్క్యూరీకే, HGకే క్విక్ సిల్వర్ అని పేరు. పొటాష్ దేంట్లో యూజ్ చేస్తారు? ఫర్టిలైజర్స్లో పొటాష్ని యూజ్ చేస్తారు ఎక్కువగా. ఎప్సమ్ సాల్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్సమ్ సాల్ట్ని దేనికి యూజ్ చేస్తారండి? పెయిన్ రిలీవర్స్లో ఎప్సమ్ సాల్ట్ని యూజ్ చేస్తూ ఉంటారు, ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ ఆయిల్ ఆఫ్ విట్రియల్? ప్రీవియస్ సెషన్స్ వినుంటే దీనికి ఆన్సర్ చెప్పొచ్చు ఈజీగా. సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4ని ఆయిల్ ఆఫ్ విట్రియల్ అంటారని చెప్పుకున్నాం. కాల్షియం హైడ్రాక్సైడ్ వచ్చేసి CaOH ట్వైస్. దీనికి ఇంకొక పేరు ఏంటండి? స్లేకెడ్ లైమ్ అని అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. క్విక్ లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్, జస్ట్ CaO. దానికి వాటర్ని యాడ్ చేస్తే వచ్చేదే స్లేకెడ్ లైమ్, దట్ ఈస్ కాల్షియం హైడ్రాక్సైడ్. సోడియం క్లోరైడ్ NaCl, దీనిని ఏమంటారు? కామన్ సాల్ట్ లేదా టేబుల్ సాల్ట్, దట్ ఈస్ సోడియం క్లోరైడ్. మిథైల్ ఆల్కహాల్ CH3OH, అదే మిథైల్ ఆల్కహాల్.
ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇది వరకు మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చెప్పుకున్నాం. జిప్సమ్ కెమికల్ ఫార్ములా ఇది కూడా ఇంపార్టెంటే. దట్ ఈస్ కాల్షియం సల్ఫేట్. దీంట్లో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి? 2 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. అదే జిప్సమ్. దీనిని బాగా వేడి చేసామనుకోండి, ఏమైతే వాటర్ని రిమూవ్ చేసినప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏర్పడుతుంది. నథింగ్ బట్ కాల్షియం సల్ఫేట్ H2O, అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇది కూడా ప్రీవియస్ సెషన్స్ లో నేను డిస్కస్ చేశాను. ఆయిల్ ఆఫ్ విట్రియాల్లో రెడ్ విట్రియాల్, బ్లూ విట్రియాల్, గ్రీన్ విట్రియాల్, అదేవిధంగా వైట్ విట్రియాల్, ఇవన్నీ చెప్పుకున్నాం. జింక్ ఉంటే ఒకటి, ఫెర్రస్ ఉంటే ఒకటి, కాపర్ ఉంటే ఒక కలర్, డిఫరెంట్ కలర్స్, ఇవన్నీ కూడా విట్రియాల్స్ అని చెప్పుకున్నాం. రెడ్, పింక్, రెడ్, గ్రీన్, బ్లూ, వైట్, ఈ విట్రియాల్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాప్రా అగాగ్రస్ హిర్కస్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్, అది దేని యొక్క సైంటిఫిక్ నేమ్ అని అడుగుతున్నారండి. అంతే. గోట్ యొక్క సైంటిఫిక్ నేమే కాప్రా అగాగ్రస్ హిర్కస్. కౌ యొక్క సైంటిఫిక్ నేమ్, హెన్ యొక్క సైంటిఫిక్ నేమ్, డాగ్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఏంటి? డాగ్ యొక్క scientific name, what is the scientific name? See 21st one. Dog యొక్క scientific name వచ్చేసి ఏంటంటే that is canis. డాగ్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఏంటి అని అంటే క్యానిస్ లాపస్. క్యానిస్ లాపస్ ఇస్ ద సైంటిఫిక్ నేమ్. కెనైన్స్ ఉంటాయి కదా డాగ్ కి, అట్లా క్యానిస్ లాపస్ ఇస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ డాగ్. హెన్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఏంటి? గ్యాలస్ డొమెస్టికస్. హెన్ యొక్క సైంటిఫిక్ నేమ్ గ్యాలస్ డొమెస్టికస్. గ్యాలస్ డొమెస్టికస్, దట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ హెన్. కౌ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఏంటి? బాస్ థారస్ ఇస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ కౌ. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిచెస్ట్ ఇన్ వైటమిన్ సి? ఎక్కువగా దేంట్లో ఉంటుంది? ఆమ్లాలో. సిట్రస్ ఫ్రూట్స్ లో ఎక్కువగా వైటమిన్ సి అనేది ఉంటుంది. ఆమ్లా మాత్రమే కాదు, ఈవెన్ లెమన్లో, ఆరెంజ్లో వీటన్నిటిలో వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. క్యారెట్లో ఏ వైటమిన్ పుష్కలంగా ఉంటుంది? దట్ ఈస్ వైటమిన్ ఏ. యాపిల్లో ఇందాక ఒక యాసిడ్ ఉంటుంది, యాపిల్ యాసిడ్ అని చెప్పుకున్నాం. వాట్ ఈస్ నోన్ యాజ్ యాపిల్ యాసిడ్? దట్ ఈస్ నథింగ్ బట్ మాలిక్ యాసిడ్. దీంట్లో ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. సోయా మిల్క్ లో మనకి వైటమిన్ బి వైటమిన్స్ సోయా మిల్క్ లో ఎక్కువగా ఉంటాయి. కాల్షియం కూడా ఉంటుంది కొంచెం ట్రేసెస్ లో. ఫోటోసింథసిస్ ప్రాసెస్ అకర్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్. ఫోటోసింథసిస్ జరగాలంటే ఏమేమి ఉండాలంటే క్లోరోఫిల్ ఉండాలి, అదేవిధంగా సన్లైట్ ఉండాలి. క్లోరోఫిల్ అన్నది ఏంటి? గ్రీన్ కలర్ పిగ్మెంట్, గ్రీన్ కలరింగ్ పిగ్మెంట్. ఆకులకి గ్రీన్ కలర్ దేని వల్ల వస్తుంది అని అంటే క్లోరోఫిల్ ఉండటం వల్ల ఆకులకి గ్రీన్ కలర్ వస్తుంది. రకరకాల రంగులు కూడా రకరకాల పిగ్మెంట్స్ ఉండడం వల్ల రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ ఇట్లాంటి రంగులనే వస్తాయి. సన్లైట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ ఓన్లీ క్లోరోఫిల్ అంటే మొక్కలు ఆకుల నుంచి సన్లైట్ ని యూజ్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే తీసుకున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ ఇట్ బ్రేక్స్ డౌన్ ఇంటూ సింపుల్ షుగర్స్, గ్లూకోజ్ లాగా మారుస్తుంది. 6CO2 plus 6H2O in the presence of sunlight gives rise to what అండి? C6H12O6 plus 6O2. ఇవి బై ప్రొడక్ట్స్. 6CO2 plus 6H2O in the presence of sunlight gives rise to glucose and oxygen. Right? That is photosynthesis. Next, the basal calmette given vaccine, BCG vaccine అండి. సింపుల్ గా BCG vaccine ఇది వరకు కూడా ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది. ట్యూబర్క్యులోసిస్, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులై, ఆ బ్యాక్టీరియా వల్ల ట్యూబర్క్యులోసిస్ అన్నది సంభవిస్తుంది. ట్యూబర్క్యులోసిస్ అన్నది బ్యాక్టీరియలా, వైరలా, పారాసైటా, ప్రోటోజోవల్ డిసీజా అని అంటే ఇట్ ఈస్ బ్యాక్టీరియల్ డిసీజ్. దేని వల్ల వస్తుందో చెప్పాను కదా, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులై దాని వల్ల వస్తుంది. ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అని అంటే వాటర్ డ్రాప్లెట్స్ వల్ల, స్నీజ్ చేసిన, తుమ్మిన, దగ్గిన వాటి ద్వారా ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ట్యూబర్క్యులోసిస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మనం గ్లోబల్ లెవెల్లో ట్యూబర్క్యులోసిస్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం? March 24 ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్
ట్యూబర్క్యులోసిస్ డే. అదేవిధంగా మన భారతదేశంలో ఈ ట్యూబర్క్యులోసిస్ని ఓవర్కమ్ చేయడానికి ఒక పోర్టల్ కూడా ఉంది. ఆ పోర్టల్ పేరు ఏంటి? నిక్షయ్ పోర్టల్. క్షయ అంటే ట్యూబర్క్యులోసిస్, నిక్షయ అంటే దాన్ని ఎరాడికేట్ చేయడానికి మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏ ఇయర్ అండి? 2030 వాజ్ ద టార్గెట్ సెట్ బై అవర్ ఇండియా. నిక్షయ్ పోర్టల్. పోలియో అనేది వైరస్ వల్ల వస్తుంది. టైఫాయిడ్ మరలా మనకి బ్యాక్టీరియల్ డిసీజ్ దాని వల్ల వస్తుంది. ఓకే, పోలియో అనేది వైరస్ వల్ల వస్తుంది. టైఫాయిడ్ అనేది మళ్ళీ బ్యాక్టీరియల్ డిసీజ్. జాండీస్ కూడా మనకి వన్ ఆర్ ద అదర్ వే. జాండీస్ అనేది దేని వల్ల వస్తుంది? బైల్ ప్రొడక్షన్ ఎక్కువ అయింది అనుకోండి, ఎక్కువ లివర్ నుంచి మనకి ఉత్పత్తి అయ్యేటువంటి బైల్ ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయ్యి అది యూటిలైజ్ అవ్వకపోతే ఇట్ లీడ్స్ టు అ కండిషన్ నోన్ యాజ్ జాండీస్. రైట్. కాలా అజార్ ఈస్ కాస్డ్ బై విచ్ ఆర్గానిజం? దేని వల్ల వస్తుందండి? లీష్మేనియా. దీని వల్ల వస్తుంది కాలా అజార్ అన్నది. కాలా అజార్ ఈజ్ ప్రోటోజోన్. లీష్మేనియా అన్నటువంటిది ఏంటి అని అంటే ప్రోటోజోవన్ పారాసైట్. లీష్మేనియా అనేది ప్రోటోజోవన్ పారాసైట్. అది దాన్ని ఆ ప్రోటోజోవన్ పారాసైట్ ఆఫ్ లీష్మేనియా దాని వలన మనకి కాలా అజార్ అన్నది వస్తుంది. కాలా అజార్ అని అంటే నథింగ్ బట్ వన్ ఆర్ ద అదర్ వే ఫీవర్ లాగే ఫీవర్ వస్తుంది, ర్యాషెస్, హెడేక్ ఇవన్నీ కూడా వస్తాయి. ఒకవేళ దానిని మనం సరైనటువంటి టైంలో ట్రీట్ చేయలేదు అని అంటే ఇట్ లీడ్స్ టు వాట్? చనిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మన భారతదేశం మాత్రమే కాదు, ఈవెన్ బంగ్లాదేశ్, ఇండోనేషియా ఇలాంటి ప్లేసెస్లో కూడా ఈ కాలా అజార్ అన్న డిసీజ్ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. డ్యూరింగ్ ఫర్టిలైజేషన్ లివింగ్ బీయింగ్స్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ టేక్స్ ప్లేస్ టు ఫార్మ్ అ సెల్ కాల్డ్ వాట్ ఈస్ దట్? జైగోట్. మేల్ నుంచి స్పర్మ్, మేల్ నుంచి సీమెన్, ఫీమేల్ నుంచి స్పర్మ్, ఈ రెండు కలిసిపోయి జైగోట్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. దాని నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎంబ్రియో. స్పర్మ్ ఇందాక చెప్పుకున్నాం కదా, స్పర్మ్ ఈజ్ నథింగ్ బట్ అది కారణం. దాని వలన సీమెన్ అన్నది అబ్బాయిల నుంచి రిలీజ్ అవుతుంది, బాయ్స్ నుంచి మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ నుంచి రిలీజ్ అవుతుంది. ఓవమ్ అన్నది అండం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎగ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఫీమేల్ రిప్రొడక్టివ్ organs. Right. Next one. Which of the following gases reduces the oxygen carrying capacity of the blood? ఏంటండి? ఇట్ ఈస్ కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ అనేది మేజర్ పొల్యూటెంట్ లాగా మనం చెప్పొచ్చు. పొల్యూషన్ లో కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మేజర్ గా కార్బన్ మోనాక్సైడ్ వల్ల మనకి ఏం జరుగుతుంది అని అంటే డైరెక్ట్ గా మన రెడ్ బ్లడ్ సెల్స్ లోకి అది అక్యుములేట్ అయిపోయి ఉంటుంది అనమాట. నథింగ్ బట్ ఈ కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ బ్లడ్ సెల్స్ లో అక్యుములేట్ అయిపోవటం వలన మనకి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. ఆక్సిజన్ అన్నది బ్లడ్ సెల్స్ లో దేని గుండా మనకి క్యారీ అవుతుంది డిఫరెంట్ పార్ట్స్ కి అని అంటే హెమోగ్లోబిన్, హెచ్బి పర్సెంటేజ్ ని బేస్ చేసుకొని. హెచ్బి అన్నటువంటిది ఇట్ ఈస్ అ ప్రోటీన్. రక్తానికి ఎరుపు రంగు దేని వల్ల వస్తుంది అని అంటే హెమోగ్లోబిన్ అన్నటువంటి ప్రోటీన్ వల్ల. అదేం చేస్తుంది అని అంటే ఆక్సిజన్ ని డిఫరెంట్ పార్ట్స్ కి సప్లై చేస్తుంది హెమోగ్లోబిన్. రైట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్లడ్ గ్రూప్స్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ రిసీవర్? ఏబి పాజిటివ్ వాళ్ళని యూనివర్సల్ రిసీవర్ అంటాం. ఎందుకంటే వీళ్ళలో యాంటీజెన్స్ ఏ బి రెండు ఉంటాయి, యాంటీబాడీస్ అన్నది ఉండవు. నో యాంటీబాడీస్. ఏ యాంటీజెన్ బి యాంటీజెన్ రెండు ఉంటాయి. ఎందుకు అట్లా ఉండడం వల్ల ఏలో ఏ యాంటీజెన్ ఉంటుంది, బిలో బి యాంటీజెన్ ఉంటుంది కదా. కాబట్టి ఎవరు ఇచ్చినా కూడా వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. ఏ గ్రూప్, బి గ్రూప్, ఓ గ్రూప్ ఎవరు ఇచ్చినా. వేరస్ ఓ నెగిటివ్ అన్నది ఈ గ్రూప్ యూనివర్సల్ డోనార్. ఎవరికైనా రక్తం ఇవ్వచ్చు, కానీ వాళ్ళకి ఎవరు రక్తం ఇవ్వాలి? ఓ నెగిటివ్ వాళ్ళు మాత్రమే ఇవ్వాలి. ఏబి పాజిటివ్ వాళ్ళు ఎవరి దగ్గర నుంచి రక్తాన్ని తీసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ద లంగ్స్ మధ్యలో ఏముంటుంది అని అంటే థైమస్ అన్నటువంటిది లంగ్స్ మధ్యలో ఉంటుంది. ఆల్వియోలై అవి కూడా థైమస్. టోటల్ గా ఎన్ని ఉంటాయి? 2 థైమస్ ఉంటుంది. పిట్యూటరీ గ్లాండ్ కి ఇంకొక పేరు ఏంటండి? మాస్టర్ గ్లాండ్ అని కూడా పేరు. మనకి ఎండోక్రైన్ గ్లాండ్స్, ఎండోక్రైన్, ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అని చెప్పేసి 2 రకాలు ఉంటాయి కదా. మన బాడీలో ఉండేటువంటి రకరకాలైనటువంటి ఎండోక్రైన్ గ్లాండ్స్ ని, మిగతా ఎండోక్రైన్ గ్లాండ్స్ యొక్క ఫంక్షన్స్ అన్నిటిని రెగ్యులేట్ చేసేటువంటిది ఏది అని అంటే ఇట్ ఈస్ పిట్యూటరీ గ్లాండ్. దానికి ఏమని పేరు? మాస్టర్ గ్లాండ్. ఇప్పుడు మనకి
బ్రెయిన్ ఉంటుంది కదా, ఆ బ్రెయిన్ యొక్క టిప్ బేస్ ఉంది కదా, ఇక్కడ ఈ బేస్ దగ్గర ఉండేదే పిట్యూటరీ గ్లాండ్. ఈ బేస్ కి పైన ఒక చిన్న పీనట్ సైజ్ లో ఉంటుంది, దాని పేరే ఏంటి అని అంటే పీనియల్ గ్లాండ్. అది కూడా బ్రెయిన్ లోనే ఉంటుంది. ఈ రెండిటికి మధ్యలో ఉంటుంది చూసారా, దానినే ఏమంటారంటే హైపోథలామస్ అని చెప్పేసి అంటాం. రైట్, నెక్స్ట్ వన్, the last one for today. The upward and downward growth of shoots and roots respectively in response to the pull of gravity is called, దానిని ఏమంటారండి, జియోట్రాపిజం అని చెప్పేసి అని అంటారు. జియోట్రాపిజం అని అంటే అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ షూట్స్. ఇప్పుడు రూట్స్ అన్నవి డౌన్వర్డ్ మూమెంట్. రూట్స్ మనకి ప్లాంట్ యొక్క డౌన్ బేస్ పార్ట్ లో ఉంటాయి కాబట్టి అవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. షూట్స్ అన్నవి ఇప్పుడు మొక్క యొక్క పై భాగంలో అవి పైకి వెళ్ళిపోతూ ఉంటాయి, అది అప్వర్డ్ మూమెంట్. ఇవి డౌన్వర్డ్ మూమెంట్. ఎంత లోపలికి వెళ్తే దాని బలం అంత పెరుగుతుంది. ఇవి పైకి వెళ్ళే కొద్దీ దాని బలం అన్నది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. దానిని ఏమంటారంటే జియోట్రోపిజం అని అంటారు. ఇప్పుడు విత్ రెస్పాన్స్ టు లైట్ అవి పెరుగుతూ ఉంటే దానిని విత్ రెస్పాన్స్ టు లైట్ పెరుగుతూ ఉన్నాయనుకోండి, దానిని ఏమంటారంటే ఫోటోట్రాపిజం అని చెప్పేసి అంటారు. దాంట్లో జరిగేటువంటి కెమికల్ రియాక్షన్ దాన్ని కీమోట్రాపిజం అంటారు. వాటర్ వల్ల రెస్పాండ్ అవుతూ ఉంటే రియాక్ట్ అవుతూ ఉంటే హైడ్రోట్రాపిజం అని చెప్పేసి అని అంటారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ today's session of general science. Okay, right, we'll be meeting for another session for tomorrow రేపటి సెషన్ లో కూడా మనం జనరల్ సైన్స్ గురించి డిస్కస్ చేద్దాం. Until then, keep watching our channel and thank you so much.